మహాశక్తి మణిద్వీపం మహాక్షేత్రం విశ్వమాత శ్రీ వాసవి సాక్షాత్కారంకై మహిళలు భక్తి శ్రద్ధలతో మణిద్వీప వర్ణన పారాయణ పూజలు హారతులు కొనల పండుగకు నిర్వహించారు. రాజా రాజేశ్వరి అమ్మవారి మణిద్వీప క్షేత్రం విశ్వవ్యాప్తం కే భాగ్యనగరంలో శైవ క్షేత్ర పీఠం ఆధ్వర్యంలో ఏర్పాటు సంకల్పించినట్లు శ్రీ శైవ క్షేత్ర పీఠాధిపతులు హిందూ ధర్మ పరిరక్షకులు శ్రీ శివ స్వామీజీ మీడియాకు వివరించారు. యాదాద్రి భువనగిరి జిల్లాలో మంగళవారం మొదటగా భువనగిరి పట్టణంలో సోమ రాధాకృష్ణమూర్తి ఫంక్షన్ హాల్లో ది పార్ట్ ఆఫ్ ధర్మో రక్షితి రక్షితం ట్రస్ట్ ఆధ్వర్యంలో సనాతన ధర్మ సాంప్రదాయ పద్ధతులతో 600 మంది మహిళలచే మహాశక్తి మణిద్వీప మహాక్షేత్రం పూజా కార్యక్రమాలు వనితా శక్తి ఇంటర్నేషనల్ నేషనల్ ఎండి అయిత హేమ ఆధ్వర్యంలో శాస్త్రోక్తంగా ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కార్యక్రమానికి సహకరించిన దాతలకు పేరు పేరున ధన్యవాదాలు తెలిపారు. రాష్ట్రంలోని 33 జిల్లాల మణిద్వీప వర్ణన కార్యక్రమాల అనంతరం భాగ్యనగరం అతి సమీపంలో షాద్నగర్ కొందుర్గలో 50 ఎకరాల స్థలంలో 282 అడుగుల మహారాజా గోపురం నిర్మాణంకు శ్రీకారం చుట్టనున్నట్లు తెలిపారు. సనాతన ధర్మంలో 12 అనే సంఖ్యతో అత్యంత ప్రాముఖ్యత ఉంది అని ఈ విషయాన్ని పరిగణిస్తూ క్షేత్రంలో 12 అడుగుల రాజగోపురం నిర్మాణం అఖండ భారతవనిలో సనాతన ధర్మంలో 12 అనే సంఖ్యతో అత్యంత ప్రాముఖ్యత ఉంది అని ఈ విషయాన్ని పరిగణిస్తూ క్షేత్రంలో 12 అడుగుల రాజగోపురం నిర్మాణం అఖండ భారతవనిలో సనాతన ధర్మ జ్యోతులను ప్రజ్వలింప చేయాలనే శుభ సంకల్పంతో రాజా రాజేశ్వరి అమ్మవారి దివ్య ఆజ్ఞతో కార్యాచరణ పూసుకున్నట్లు వివరించారు. ఈ కార్యక్రమంలో కేంద్రీయ కార్యనిర్వాహక అధ్యక్షులు శైవ క్షేత్రం విజయవాడ ఎల్వి కుమార్, నేషనల్ మేనేజింగ్ డైరెక్టర్ అయితా హేమ, ధర్మో రక్షితి రక్షితం రాష్ట్ర ట్రస్ట్ ప్రధాన కార్యదర్శి విశ్వనాథుని కోటేశ్వరరావు, నేషనల్ డైరెక్టర్ కార్యక్రమ నిర్వాహకులు సోమ సరస్వతి కృష్ణమూర్తి, పాలడుగు సత్యలక్ష్మి, పబ్బ భారతి, పులివిల్ల విజయలక్ష్మి, సిహెచ్ దేవి, బి అనురాధ, బి ఇందిర, కాసం నాగలక్ష్మి, ఏ హారిక, కాలేరు మాధవి, కుకుటప్పు చంద్రశేఖర్, మురారి శెట్టి సత్యనారాయణ, దాచేపల్లి కృష్ణ, మంచికంటి రవి తదితరులు పాల్గొన్నారు. శైవ క్షేత్ర పీఠాధిపతులు, హిందూ ధర్మదేవత బిరుదాంకితులు, పరమ పూజ్య శ్రీ 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 శివ స్వామిజీ వారి ఆశీస్సులతో ఏదైతే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 33 జిల్లాలలో మణిద్వీప వర్ణన కార్యక్రమం జరపాలనే తలంపులో భాగంగా ఈరోజు భాగ్యనగరం భువనగిరి యాదాద్రి ప్రాంతంలో భువనగిరిలో ఏదైతే ఈరోజు మణిద్వీప వర్ణన కార్యక్రమం తలపెట్టినమో ఆ కార్యక్రమానికి శుభ ఆశీస్సులు అందజేయడానికి విచ్చేసిన పరమ పూజ్య శివస్వామిజీ వారి పాదపద్మాలకు నమస్కరిస్తూ ఈ కార్యక్రమాన్ని అంతా భుజ స్కంధాలపై వేసుకొని మరి భువనగిరి గ్రూపులన్నీ కూడా ఒక తాటిపై తీసుకొని వచ్చి మరి కార్యక్రమం జరిపిస్తున్న మా సామ సరస్వతి అక్క గారికి, ప్రత్యేకించి తెలంగాణ రాష్ట్రమే కాకుండా అన్ని చోట్ల కూడా మా వనితా శక్తి ఇంటర్నేషనల్ నేషనల్ మేనేజింగ్ డైరెక్టర్ అయిత హైమ గారి నేతృత్వంలో ఈ కార్యక్రమాలన్నీ జరుగుతూ ఉన్నాయి. మరి తొలిగా ఈ రోజు ఇక్కడ భువనగిరిలో చక్కగా మరి మా హైమ గారు డిజైన్ చేస్తే సరస్వతిగా నిర్వహిస్తున్నందుకు వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ, అన్నిటికి మించి మా శైవ క్షేత్ర మేనేజర్ గారు, విశ్వ హిందూ పరిషత్ మా ధర్మో రక్షిత రక్షిత ట్రస్ట్ సెక్రటరీ గారు కోటేశ్వరరావు గారు మరి పూర్తిగా గ్రౌండ్ వర్క్ అంతా చేస్తూ మరి అన్ని కార్యక్రమాలు దిగ్విజయం చేస్తున్న సందర్భం ఇది. వారికి కూడా నేను నమస్కారం తెలియజేస్తూ, మరి స్వామీజీ వారు చెప్పారు ఇప్పుడే మనకు మరి నభూతో న భవిష్యత్తు, మన తెలంగాణ రాష్ట్రంలో లేని విధంగా మణిద్వీప వర్ణన క్షేత్రాన్ని నిర్మాణం చేయాలని స్వామీజీ వారి సంకల్పము. షాద్నగర్ ప్రాంతంలో కుందురుగు దగ్గర బ్రహ్మాండమైన క్షేత్రాన్ని మనము మణిద్వీప వర్ణన పారాయణంలో చూస్తా ఉన్నాం. మన కళ్ళకు కనిపించకపోయినా మన హృదయంలో కనపడతా ఉంటుంది. ఆ పారాయణం చదువుతా ఉంటే వైబ్రేషన్, ఎలాంటి మేడలు, ఎలాంటి భవనాలు, దేవుడు ఎక్కడ నివసిస్తాడు అవన్నీ కూడా కనపడతా ఉంటాయి. అలాంటిది అందరూ ఈరోజు మాకు మణిద్వీప వర్ణము పూజా కార్యక్రమాన్ని శివస్వామీజీ గారు సంకల్పంతో 33 జిల్లాలలో నిర్వహించాలని స్వామీజీ చెప్పారు. ఫస్ట్ మీ భువనగిరి జిల్లాలో యాదాద్రి జిల్లా మీకు ఇస్తాము అని చెప్పారు. మా టీం వాళ్ళందరినీ మేము కూడా నిర్ణయించుకొని ఓకే మేము 35 గ్రూపులతోటి ఒడిబియ్యం స్టార్ట్ చేశాము.
దాంట్లో ఈ మణిదీపవర్ణ పూజన కూడా సంకల్పంతో చేయాలని మా గ్రూప్ లీడర్లు, గ్రూప్ సభ్యులు అందరూ కలిసి ఆలోచనతోటి ఈ కార్యక్రమాన్ని మొదలుపెట్టాము. వచ్చిన పెద్దలకు, అన్నలకు, వదినలకు, అక్కలకు మా అందరికీ ఒక ధన్యవాదంగా ఈ ప్రోగ్రాంను మీ దిగ్విజయం చేయాలని కోరుకుంటూ ఓం నమ శివాయ. శ్రీ మాత్రే నమః. శ్రీ శైవ క్షేత్ర వనితా శక్తి ఇంటర్నేషనల్, ది పార్ట్ ఆఫ్ ధర్మూర్ రక్షితి రక్షత ట్రస్ట్ వ్యవస్థాపక అధ్యక్షులు, హిందూ ధర్మ పరిరక్షకులు, భారత ధర్మ దేవత అభివృద్ధాంగితులు, పరమ పూజ్య శ్రీ 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 శివస్వామి వారి పాదాలకు నమస్కరిస్తూ, శివస్వామి గారి మంగళ శాసనాలతో మా కాన్సెప్ట్ వచ్చేసి మన అమ్మకు మనసారే మనసారా. 6 years నుండి మేము ఎవ్రీ మంత్ ఒక టెంపుల్కి వెళ్ళి అమ్మవారికి ఒడిబియ్యం సమర్పిస్తున్నాము. అలాగే ఎవ్రీ ఇయర్ శ్రావణ మాసంలో మణిదీపవర్ణ పూజ కూడా చేస్తున్నాము. ఈ పూజ చేస్తున్నందువల్ల స్వామీజీ వారికి ఒక ఆలోచన వచ్చి, మణిదీప క్షేత్రం ఎక్కడా లేదు, మన తెలంగాణలో మణిదీప క్షేత్రం నిర్మించాలన్న ఆలోచన వచ్చి కుందూరుకు దగ్గర మణిదీప క్షేత్రం నిర్మించడం జరుగుతుంది. దానికి సంబంధించి మేము 33 డిస్టిక్లలో కూడా మణిదీపవర్ణ పూజ చేయాలని సంకల్పం చేసుకున్నాము. మొన్న శైవక్షేత్ర పీఠంలో మేము నవరత్నాలతో కూడిన వెండి కలశాన్ని ప్రతిష్ఠ చేసి మణిదీపవర్ణ పారాయణం చేసి మొట్టమొదటి డిస్టిక్ గా భువనగిరి డిస్టిక్ కు ఆ యొక్క కలశం తీసుకురావడం జరిగింది. ఈ రోజు ఇక్కడ భువనగిరి డిస్టిక్ లో నేషనల్ డైరెక్టర్ సోమ సరస్వతి అక్క గారి ఆధ్వర్యంలో అంగరంగ వైభవంగా మణిదీపవర్ణ పారాయణ జరుగుతుంది. అన్నయ్యకు గాని, అక్కకు, వాళ్ళ టీం మెంబర్స్ అందరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అక్క చెప్పగానే అసలు చాలా బాగా అరేంజ్మెంట్ చేసి అన్ని బాగా చేస్తున్నారు. మాకు ఏ పూజ చేసినా, ఏ కార్యక్రమం చేసినా 100% కోటి గారు బ్యాక్గ్రౌండ్ సపోర్ట్ చేస్తుంటారు. థ్యాంక్ యూ సో మచ్ కోటి గారు. ఈ యొక్క అవకాశం కల్పించిన శివస్వామి గారికి పాదబంధాలు తెలియజేసుకుంటున్నాను. జై గురుదేవ్. శ్రీమాత్రి నమః. శ్రీ శైవ క్షేత్రము తెలంగాణ రాష్ట్రము భాగ్యనగర్లో శైవ క్షేత్ర పీఠాన్ని ఏర్పాటు చేసి శ్రీ శైవ క్షేత్ర వనితా శక్తి ఇంటర్నేషనల్, ది పార్ట్ ఆఫ్ ధర్మో రక్షక ట్రస్ట్ ఆధ్వర్యంలో ప్రపంచంలోనే అద్భుతంగా తెలంగాణ రాష్ట్ర వైభవాన్ని విశ్వం నలుమూలల వర్ధిల్లేటి చేసే విధంగా అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకి శ్రీ రాజరాజేశ్వరి అమ్మవారి యొక్క దివ్య నివాస చింతామణి గృహము మణిదీప క్షేత్రము. ఆ మణిదీప క్షేత్రాన్ని మన తెలంగాణ రాష్ట్రంలో షాద్నగర్ దగ్గర కొందుర్గులో ఏర్పాటు చేయడానికి 50 ఎకరాల విస్తీర్ణంలో ఏర్పాటు సిద్ధం చేస్తున్నాము. ఈ విషయాన్ని తెలంగాణ రాష్ట్రంలోని ప్రతి జిల్లాలో కూడా తెలియపరచాలని, ఒక నవరత్నాలతో కూడిన అమృత రజిత కలశాన్ని తెలంగాణ పీఠంలో ఏర్పాటు చేసి ప్రప్రథమ కలశ స్థాపన చేసుకుని ఆ వెనువెంటనే యాదాద్రి భువనగిరి జిల్లాలో ఉన్నటువంటి భువనగిరి పట్టణంలో ఈ రోజున 600 మంది శ్వాసనలచే అత్యంత వైభవపేతంగా మణిదీప వర్ణన పారాయణాన్ని చేస్తున్నాము. ఈ కార్యక్రమానికి నేషనల్ మేనేజింగ్ డైరెక్టర్ అయితా హైమా గారు మరియు యాదాద్రి భువనగిరి జిల్లా అధ్యక్షుడిగా ఉన్నటువంటి సోమ సరస్వతి గారు మరియు శైవ క్షేత్ర కార్యనిర్వాహక అధ్యక్షుడు ఎల్వి కుమార్ గారు మరియు శ్రీ విద్యాశంకానంద స్వామివారు, ఈ కార్యక్రమం మేనేజర్ ఉన్నటువంటి శ్రీ కోటేశ్వరరావు గారు, స్థానిక కమిటీ యొక్క భక్తుల యొక్క సహాయ సహకారాలతో ఏదైతే భువనగిరి పట్టణంలో ప్రథమ కార్యక్రమాన్ని చేస్తున్నామో ఈ కార్యక్రమాన్ని రాష్ట్రంలోని 33 జిల్లాల్లో కూడా ఇదే విధంగా ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఈ ఏర్పాటు చేసిన రజిత కలశంలో ఇక్కడ ఉన్న కమిటీ వారిచే కొంచెము గుప్పెడు బియ్యాన్ని సమర్పిస్తాము. ఆ యొక్క కలశంలో 33 జిల్లాల కార్యక్రమం అనంతరము శంకుస్థాపన సమయంలో ఈ కలశాన్ని అక్కడ స్థాపన చేసి బియ్యపు రాశిలో ఆ యొక్క బియ్యాన్ని కలిపి విచ్చేసే 1,00,000 మందికి ఆ బియ్యాన్ని అందించి 16వ రోజు పండుగ రోజున ఒకేసారి తెలంగాణ రాష్ట్రంలో 1,00,000 గృహాల్లో ఇదే విధంగా మణిదీపవర్ణ కార్యక్రమాన్ని చేయాలని, అత్యద్భుతమైన తెలంగాణ ఆధ్యాత్మిక వైభవానికి చిహ్నంగా మణిదీప క్షేత్ర నిర్మాణం జరుగుతుంది కాబట్టి మాతృమూర్తులందరూ కూడా కలిసి
దీన్ని శక్తివంతంగా ముందుకు తీసుకువెళ్లాలని, ఈ మహత్తరమైన కార్యక్రమం ప్రయోక్తలు భాగస్వాములు అవ్వాలని చెప్పి శుభ ఆహ్వానం పలుకుతున్నాం. దీని ఏబీని కూడా ఇక్కడ మేము చూపించబోతున్నాం. ఇది సాధ్యమా ఇప్పుడున్న ఈ కలియుగంలో అనే విధంగా అమ్మవారి యొక్క సంపూర్ణ అనుగ్రహ ఆశీస్సులతో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది.